ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇంకొక టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే లెట్స్ డైవ్ ఇంటు దిస్ క్వశ్చన్. A train after covering 2/7 part of a distance reduced its speed by 21.66% and reached certain destination 65 minutes later. ఒకసారి డయాగ్రామ్ వేద్దాం. క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్రైను 2/7 పార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత, బిఫోర్ దట్ అసలు ట్రైన్ 2 పార్ట్స్ ట్రావెల్ చేసింది. దాని తర్వాత అంటే ఇంకా మిగిలిన పార్ట్స్ ఎన్ని? 5 పార్ట్స్. 2/7 పార్ట్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత దీని యొక్క స్పీడ్ రెడ్యూస్ చేయబడింది. ఎంత? 21.66% రెడ్యూస్ చేసాం. 21.66% అంటే మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి కదా. ఫ్రాక్షన్లోకి రాసేటప్పుడు ఒకసారి దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేద్దాం, సో దట్ మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. 21.66%ని ఎలా రాయొచ్చు అంటే, ఉన్న అవైలబుల్ ఫ్రాక్షన్స్ వాల్యూలోకి రాద్దాం. ఒకటి 15%. మనకి 15% వాల్యూ ఆల్రెడీ ఫ్రాక్షన్లో తెలుసు. ప్లస్ ఇంకా ఎంత యాడ్ చేస్తే 21.66% అవుతుంది? 15% ప్లస్ 6.66%. 6.66%. ఓకే, 15% ఫ్రాక్షన్లో అంటే ఎంత అవుతుంది? 15% ఫ్రాక్షన్లో 3/20 అంటే 15/100 అని ఆల్రెడీ 5 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 3s 5 20s. సో 15/20. నెక్స్ట్ 6.66%. 6.66% ఎంతంటే 1/15. ఇప్పుడు చూద్దాం. 3/20 ప్లస్ 1/15. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? 20కి 15కి 20కి 15కి 60 అవుతుంది ఎల్సిఎం. ఎల్సిఎం 60 అవుతే 20 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. సో 3 3s 9. 15 టేబుల్లో ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. సో 1 4s 4. సో 9 ప్లస్ 4 ఎంత? 13/60. సో మనకి అల్టిమేట్గా వచ్చిన ఫ్రాక్షన్ ఎంత అంటే 13/60. ఇప్పుడు ఏమైంది? స్పీడ్ అనేది రెడ్యూస్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం వేసుకోవాలి? మైనస్ సింబల్ పెట్టుకోవాలి. అంటే స్టార్టింగ్ ట్రైన్ 60 పార్ట్స్తో వెళ్తే మధ్యలో సంథింగ్ ఏదో హ్యాపెన్ అవ్వడం వల్ల ఏం చేయింది? స్పీడ్ రెడ్యూస్ అయింది. ఎంత రెడ్యూస్ అయింది? 13 పార్ట్స్ రెడ్యూస్ అయింది. 13 పార్ట్స్ రెడ్యూస్ అయిందంటే రిమైనింగ్ స్పీడ్ ఎంత అని? 47 పార్ట్స్తో ట్రావెల్ చేస్తుందని కదా. సో మనకి స్పీడ్ రేషియో వచ్చింది. అసలు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? ఫైండ్ ద ప్రజెంట్ టైం టేకెన్ బై ట్రైన్ టు కవర్ ద కంప్లీట్ డిస్టెన్స్. అయితే ఈ టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ప్రజెంట్ ట్రైన్కి ఎంత టైం తీసుకోబడింది, అది మనం చేయాల్సిన క్యాలిక్యులేషన్. అయితే దానికి నేను క్లియర్గా డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు క్లియర్ కదా? నేను దీన్ని అరెస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ స్టార్టింగ్లో ఎంత స్పీడ్తో వెళ్ళేది? 60 పార్ట్స్ స్పీడ్తో వెళ్ళేది. ఈ రిమైనింగ్ 5 పార్ట్స్ 47 పార్ట్స్తో వెళ్ళేది. ఓకేనా? ఇది స్పీడ్ రేషియో వచ్చిందో. స్పీడ్ రేషియో ఎంత? 60:47. (60:47).
సో మనం టైం రేషియో చెప్పాలి. టైం రేషియో మనం ఎప్పుడు చెప్పగలం? డిస్టెన్స్ అనేది కాన్స్టాంట్గా ఉన్నప్పుడు. అయితే ఇక్కడ మనం కాన్స్టాంట్ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? కాన్స్టాంట్ డిస్టెన్స్ ఇక్కడ 5 పార్ట్స్ తీసుకోవాలి. ఎందుకు? ఈ 5 పార్ట్స్ దగ్గర కదా మనకి చేంజ్ వచ్చింది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 7 టోటల్ ఎంత ఉన్నాడు? 7 పార్ట్స్ ఉన్నారు. 7 పార్ట్స్ డిస్టెన్స్ ఉంది. ఈ 7 పార్ట్స్ డిస్టెన్స్ కనుక 60 పార్ట్స్ స్పీడ్తో వెళ్తే మనకి ఆన్ టైంలో డెస్టినేషన్ని రీచ్ అవుతాం కదా. కానీ ఇక్కడ మనకిచ్చిన సినారియోలో ఏమైందంటే 2 పార్ట్స్ మనం 60 పార్ట్స్తో వెళ్తే రిమైనింగ్ 5 పార్ట్స్ డిస్టెన్స్ మనం 47 పార్ట్స్తో వెళ్ళాం. సో ఈ టోటల్ డిస్టెన్స్ ఈ 7 పార్ట్స్ దీంట్లో కూడా మనం 2 చేసుకుందాం. ఈ 2 ఇక్కడ 2 టోటల్ 7 పార్ట్స్ డిస్టెన్స్ కదా. సో మిగిలింది ఎంత అంటే ఇక్కడ మనకి 5. ఈ 5 ఈ కేస్ 1లో చూసుకుంటే ఈ 2 పార్ట్స్ డిస్టెన్స్ 60 పార్ట్స్ స్పీడ్తో వెళ్తుంది. 5 పార్ట్స్ డిస్టెన్స్ కూడా 60 పార్ట్స్తో వెళ్తుంది. కానీ ఈ కేసుకి వచ్చేటప్పటికి 2 పార్ట్స్ డిస్టెన్స్ 60 పార్ట్స్ స్పీడ్తో వెళ్తే ఈ రిమైనింగ్ 5 పార్ట్స్ డిస్టెన్స్ రెడ్యూస్ అయ్యి 13 పార్ట్స్ రెడ్యూస్ అయ్యి ఎంతతో వెళుతుంది? 47 పార్ట్స్తో వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ కేసులో ఈ సినారియో తీసుకుందాము. ఈ 2 పార్ట్స్ తీసుకుంటే ఇక్కడ 60 స్పీడ్తో వెళ్తుంది, ఇక్కడ 60 పార్ట్స్ స్పీడ్తోనే వెళ్తుంది. ఇక్కడ సేమ్ డిస్టెన్స్, ఇక్కడ సేమ్ డిస్టెన్స్. సో మనకి ఇక్కడ డెస్టినేషన్ రీచ్ అయ్యే క్రమంలో మనకి ఇక్కడ 65 మినిట్స్ అనేది లేట్ అవుతుంది. అవునా? ఆ 65 మినిట్స్ ఈ ఫస్ట్ 2 పార్ట్స్ కిలోమీటర్లో ట్రావెల్ చేయడం వల్ల వస్తుందా? డెఫినెట్లీ కాదు. ఎక్కడొస్తుందంటే ఈ రిమైనింగ్ ఈ 5 పార్ట్స్ ట్రావెల్ చేసే టైంలోనే మనకి ఇక్కడ ఏం చేంజ్ అయింది? స్పీడ్ అనేది చేంజ్ అయింది. సో మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఏం తీసుకోవాలంటే 5 పార్ట్స్ తీసుకోవాలి. ఈ 5 పార్ట్స్లోనే ఈ 5 పార్ట్స్ డిస్టెన్స్ 60 పార్ట్స్ కిలోమీటర్లతో వెళ్తుంది. ఇక్కడ 5 పార్ట్స్ డిస్టెన్స్ 47 km/hతో 47 పార్ట్స్లో వెళ్తుంది. దానివల్ల మాత్రమే కదా మనకి ఇక్కడ టైం అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆ స్పీడ్లో చేంజ్ అవ్వడం వల్లే కదా ఇక్కడ టైం అనేది డిఫరెన్స్ వచ్చింది. సో ఇక్కడ మనం కాన్స్టెంట్ డిస్టెన్స్ తీసుకోవాల్సింది ఏంటంటే 5 పార్ట్స్. మనకి కాన్స్టెంట్ డిస్టెన్స్ ఏంటో తెలుసుకుని మాత్రమే మనం టైం యొక్క రేషియో అనేది రాయాలి. ఎందుకంటే ఒక రిలేషన్ మనకి తెలుసు, S is inversely proportional to T only when distance is constant. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఏం తీసుకోవాలంటే 5 పార్ట్స్ డిస్టెన్స్ కాన్స్టెంట్ అనేది మనం తీసుకోవాలి. సో ఇప్పుడు కాన్స్టెంట్ డిస్టెన్స్ ఈ 5 పార్ట్స్ దగ్గర తీసుకున్నాము. అప్పుడు టైం రేషియో ఎంత అవుతుంది? 47:60 అవుతుంది కదా. 47:60 అవుతుంది. ఇప్పుడు ఇది యూజువల్ స్పీడ్. ఇదేంటి? యూజువల్ స్పీడ్. ఇదేంటి? ఈ స్పీడ్ రెడ్యూస్డ్ స్పీడ్ కదా. ఇదెంత? రెడ్యూస్డ్ స్పీడ్. ఇఫ్ యూజువల్ స్పీడ్లో కనుక ట్రైన్ వెళ్ళిపోతే మనం 47 పార్ట్స్లో రీచ్ అయిపోతాం. రెడ్యూస్డ్ స్పీడ్తో వెళ్తే 60 పార్ట్స్లో రీచ్ అవుతాం. తేడా ఎంత వచ్చింది? 13 పార్ట్స్. అవునా? ఈ 13 పార్ట్స్ వల్లే కదా మనకి అక్కడ టైం అనేది, ఈ 13 పార్ట్స్ దానికే కదా ఈక్వల్, 65 మినిట్స్కి ఈక్వల్. సో 1 పార్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్ 5 మినిట్స్ అవుతుంది. ఓకే, 1 పార్ట్ 5 మినిట్స్ అవుతుంది. మనకి యూజువల్ స్పీడ్ ఎంత? ఈ యూజువల్ స్పీడ్తో కనుక వెళితే మనకి 47 పార్ట్స్లో వెళ్ళిపోతాం. సో 47 పార్ట్స్ ఎంత? మనకి 47 పార్ట్స్ ఎంత అంటే ఇప్పుడు 47 పార్ట్స్ ఎంత? 1 పార్ట్ 5 అయితే 47 పార్ట్స్ 47 × 5 అవుతుంది. ఐ థింక్ ఇది క్లియర్ అనుకుంటున్నాను.
ఇప్పుడు ఏం చేయాలి? ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? మనం కాన్స్టెంట్ డిస్టెన్స్ ఎంత అని తీసుకున్నాం? 5 పార్ట్స్ అని తీసుకున్నాం. ఈ 5 పార్ట్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి యూజువల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే కనుక మన ఈ ట్రైన్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి 47 ఇంటూ 5 మినిట్స్ టైం పడుతుంది. అంటే ఈ 5 పార్ట్స్ ట్రావెల్ చేయడానికి. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 5 క్యాన్సిల్ అయిపోతే 1 పార్ట్ 7 అవుతుంది. ఇఫ్ అలా కాకుండా ఈ టోటల్ డిస్టెన్స్ టోటల్ ఎంత? టోటల్ 7 పార్ట్స్. ఈ 7 పార్ట్స్కి మనకి ఎంత టైం పడుతుంది? యూజువల్ స్పీడ్లో వెళ్తే ఈ 7 పార్ట్స్కి 47 ఇంటూ 7 అవుతుంది. అవునా? 47 ఇంటూ 7 ఎంత? 7 4 280, 280 ప్లస్ 42 329. సారీ 280 ప్లస్ 49 కదా, 329 మినిట్స్ పడుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్. అయితే 329 మినిట్స్ పడుతుంది. ఎప్పుడు అంటే యూజువల్ స్పీడ్తో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు 329 మినిట్స్ పడుతుంది. కానీ మనకి ఇక్కడ 65 మినిట్స్ లేట్ అయింది. ఎందుకు? ఈ 5 పార్ట్స్ మనం యాక్చువల్లీ యూజువల్ స్పీడ్తో వెళ్ళట్లే, మనం రెడ్యూస్డ్ స్పీడ్తో వెళ్తున్నాం. ఆ రెడ్యూస్డ్ స్పీడ్తో వెళ్ళడం వల్లే కదా మనకి ఇక్కడ 65 మినిట్స్ లేట్ అయిందన్నారు. సో ఆ 65 మినిట్స్ మన యొక్క అల్టిమేట్ ఆన్సర్కి యాడ్ చేస్తే టోటల్ టైం టేకెన్ బై ద ట్రైన్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 329కి 65 మినిట్స్ యాడ్ చేద్దాం. అంతే కదా, దీనివల్లే కదా మనకి డిఫరెన్స్ అనేది వచ్చింది. 65 మినిట్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 4 9 3 394 మినిట్స్. 394 మినిట్స్ అంటే అవర్స్లో ఎంత అవుతుంది? అవర్స్లో 3 6 360. ఇంకా మనకి మిగిలిపోయింది ఎంత? 34 మినిట్స్. అంటే 6 hours 34 మినిట్స్ టైం తీసుకుంటుంది ట్రైన్ తన యొక్క డెస్టినేషన్ ప్రజెంట్ రీచ్ అవ్వడానికి. టైం తీసుకునేది ఎంత అంటే 3 hours 34 మినిట్స్. ఐ థింక్ ఇది ఆన్సర్ మనకి. అయితే ఇప్పుడు ఏది మనకి ఆప్షన్స్లో 6 hours 34 మినిట్స్. ఓకేనా? సో ఇది ఆన్సర్. ఇది ఇంకొక టాపిక్. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి ఇంత డీటెయిల్డ్గా ఇన్ని డయాగ్రామ్స్ తీసుకొని గజిబిజిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఎగ్జామ్లో మాత్రం ఫస్ట్ కాన్సెప్ట్లో క్లియర్ ఉండండి. అప్పుడు ఎగ్జామ్లో మీరు ఫాస్ట్గా చేసేయగలరు. క్వశ్చన్ చూడగానే కాన్స్టెంట్ డిస్టెన్స్ ఏది తీసుకోవాలి అది మెయిన్. ఇక్కడ కాన్స్టెంట్ డిస్టెన్స్ మనకి ఎక్కడ తేడా వస్తుంది? స్పీడ్ ఎక్కడ చేంజ్ అవుతుంది? ఈ 5 పార్ట్స్ దగ్గర చేంజ్ అవుతుంది. కాబట్టి మనం కాన్స్టెంట్ డిస్టెన్స్ 5 పార్ట్స్ తీసుకుంటాం. యూజువల్ స్పీడ్లో ఈ 5 పార్ట్స్కి తీసుకోవడానికి, ఈ 5 పార్ట్స్ ట్రావెల్ చేయడానికి యూజువల్ స్పీడ్లో ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు టోటల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత పడుతుందో చూస్తాం. కానీ మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ యూజువల్ స్పీడ్లో వెళ్ళలే, కొంచెం రెడ్యూస్డ్ స్పీడ్తో వెళ్ళింది. ఆ రెడ్యూస్డ్ స్పీడ్ వల్ల మాత్రమే కదా మనకి ఇక్కడ 65 మినిట్స్ లేట్ అయిందని చెప్పారు. సో డైరెక్ట్గా 65 మినిట్స్ మనం ఆ టోటల్ పార్ట్స్కి ఎంతైతే వచ్చిందో యూజువల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే దానికి యాడ్ చేస్తే మనకి అల్టిమేట్గా వచ్చేదే ప్రజెంట్ టైం టేకెన్ బై ట్రైన్ టు కవర్ ద కంప్లీట్ డిస్టెన్స్. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో.